హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనురాధ గుడిశాల. చాలా మంత్స్ తర్వాత పెడుతున్న వీడియో అండ్ మా చెల్లి పెళ్లి వీడియో అనమాట. ఆల్రెడీ మీరు అందరూ పెళ్లి కూతురు ఈవెంట్ అండ్ హల్దీ వీడియోస్ చూశారు. బట్ ఇది ఫైనల్ వీడియో అనమాట పెళ్ళికి రిలేటెడ్. అండ్ దీని తర్వాత వేరే వీడియో కూడా వస్తుంది, కొంచెం టైం తీసుకొని పెట్టేస్తాను. అండ్ పెళ్లి రోజు ఎర్లీ మార్నింగే మేము మా పిన్ని వాళ్ళ విలేజ్లో ఉన్న ఏరు దగ్గరికి అయితే పోయినామన్నమాట. ఆ ఏట్లు నీళ్ళు ఏమన్నా ఉంటాయేమోనని ఎగ్జైట్మెంట్ తోటి పోతే నీళ్ళు కాదు కదా, ఏం లేవు అసలుకి, ఉట్టి కాదు, పోయి చూసేసి వచ్చేసినాం ఆ మట్టిని అంతే. బట్ ఎర్లీ మార్నింగే కదా, వ్యూ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ ఫొటోస్ కూడా అసలు మేము అప్పటికి ఇంకా బ్రష్ కూడా చేయలేదు చక్కగా, అయినా కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నామో. ఆ వెదర్కే అట్లున్నాం మేము అంత మార్నింగ్ అయిపోయేసరికి. అండ్ మేము ఇక్కడ ఇవన్నీ సోకులు పడేసరికి మాకు పెళ్లి టైం కూడా అయిపోయింది అనమాట. అంతగానం ఆడ కాసేపు అట్లా రీల్స్ చేసుకుంటా కొంచెం టైం స్పెండ్ చేసినాం అనమాట. అక్కడికి వెళ్ళింది అయితే మా ఫ్రెండ్స్ ఇద్దరు, నేను, మా హస్బెండ్, ఇంకా మా తమ్ముడు. సో వెళ్ళిన 5 మెంబర్స్ మంచిగా చిల్ అయినాం కాసేపు అట్లా. ఎందుకంటే కొంచెం పీస్నెస్ ఉందన్నమాట అక్కడ. నైట్ పడుకునేసరికి కూడా చాలా లేట్ అయి ఉండే. సో మార్నింగే లేపేసారు అందరు కలిసి. లేపినా కూడా డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పి అట్లా బయటికి వచ్చినాం. అండ్ మా చెల్లి వాళ్ళ అత్తగారు కూడా సేమ్ విలేజ్. సో మా చెల్లిని కలిసేసి అక్కడికి వెళ్ళినాం. క్లిప్ తీసుకుందాం అనుకున్నాం మా చెల్లి దగ్గర కూడా, కానీ ఇక అక్కడ కుదరలేదనమాట. తనని రెడీ చేయాలని చెప్పి మేకప్ ఆర్టిస్ట్కి చెప్పేసి మేము ఇలా బయటికి వచ్చాము. చూడండి, ఈ వీడియోస్ అయినా మీరు చూసేశారు, ట్రాన్సిషన్ వీడియోస్. బట్ ఇది నేను మా హస్బెండ్ చేసింది మాత్రం మీరు చూడలేదు, ఎందుకంటే నేను అప్లోడ్ చేయలేదు. టైం చూసుకొని అప్లోడ్ చేస్తాం మెల్లగా. అండ్ అప్పుడు పెళ్ళప్పుడు ఎండాకాలం టోటల్గా. సో అప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఒక రీల్ అయితే ఉండే. సో ఆ రీల్కి ట్రై చేసాము, ట్రాన్సిషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పి, రెడీ కాక ముందుకు అట్లా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ ఇదైతే చేసాము. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ కూడా. మీ అందరికీ కూడా నచ్చి చాలా మంచి వ్యూస్ ఇచ్చారు అండ్ మంచిగా రెస్పాండ్ అయ్యారు కూడా. సో నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్దాము అని ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ మా చెల్లి మొత్తం రెడీ అయిపోయింది. పోయేటోళ్ళు పోయారు, ఉండేటోళ్ళు ఉన్నారు. మేము కూడా మస్తు లేట్ అయింది. మా ఫ్రెండ్స్ పాపం అక్కడికి వచ్చి రెడీ అయితే, ఇక నేను అక్కడికి పోయిన తర్వాత రెడీ అయిదామని టైం కూడా లేదని ఫాస్ట్గా ఆగమాగం రెడీ అయినా అనమాట. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే చెల్లె పెళ్ళికి మంచిగా రెడీ అవ్వాలని. బట్ ఇక అనుకోకుండా ఎట్లా పడితే అట్లా రెడీ అయిపోయినా. బట్ ఫైనల్ అవుట్పుట్ బాగానే ఉండింది. ఎందుకనంటే నేను జ్యువెలరీ కాకుండా హెయిర్ రిలేటెడ్ కూడా యాక్సెసరీస్ అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ వస్త్రదర్శన కలెక్షన్స్ అనే పేజ్ నుండి తీసుకున్నా. సో నాకు అవి హెల్ప్ అయిందనమాట. మంచిగానే కనిపించిన ఓవరాల్గా. అండ్ నా పెళ్ళికి వేసుకున్న శారీ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ నాకు పెళ్ళికి గిఫ్ట్ చేసింది అనమాట శారీ. సో ఆ శారీకి బ్లౌజ్ కూడా మగ్గం వర్క్ లాంటివి ఇష్టం లేక సింపుల్గా వర్క్ వేపించకుండా కుట్టించిన తర్వాత అవి లోటస్ ప్యాచెస్ అనమాట. నేను మీషోలో తీసుకున్నాను అనమాట, ఆర్డర్ పెట్టిన. అరౌండ్ 250కి అట్లా 4 వచ్చేసినాయి. సో 2 అయితే అటు ఇటు స్టిచ్ చేశాను, హ్యాండ్ తోటే స్టిచ్ చేస్తే సరిపోతుంది. సో దాంతో లుక్ ఎలివేట్ అయ్యిందనమాట. అండ్ పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. సో వాయిస్ ఓవర్ ఇంతే ఉంటుండొచ్చు మేబీ. మొత్తం వీడియోలో మీరు పెళ్ళి చూసేయండి కాసేపు అలా. తర్వాత ఏమన్నా ఉంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను.
పోయిందా పోలే కదా మొత్తం అక్క అక్క వీడియో ఆపరా మొత్తం తీయనా ఆపకుండా కంటిన్యూషన్ రికార్డింగ్ పెట్టదు తలకాయలు సేపు చూసుకుంటుందంట మనకోసినే నేనేం చేయను సైడ్ కొండి సైడ్ కొండి సైడ్ కొండ సైడ్ కొండండి అచ్చా కొంచెం ఇయ్యండి చేతులకి వాళ్ళ చేతులకి తీసుకోరా అంటే కొంచెం కదా ఐస్ క్లోజ్ చేసి ఇద్దరు చూసుకున్నాం ఇద్దరు చూసుకోమా స్మైల్ తోని కొంచెం పైకి చిన్న కొంచెం చిన్న
నెక్స్ట్ ఇక్కడ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరినీ ఒక లుక్ వేద్దాం. మోస్ట్లీ ఎక్కువ మంది ఉండరనమాట వీడియోలో, బికాస్ ఫోన్ పట్టుకొని మన చుట్టూ తిరగడానికి ఒక మనిషి అయితే లేడు మనకు పెళ్ళిలో. సో అవైలబుల్లో ఉన్నప్పుడే తీశాను. అండ్ మా అత్తమ్మతో స్టార్ట్ అయ్యిందనమాట. ఎందుకంటే మా రిత్విక్ అస్సలు వినట్లేదు, ఐస్ క్రీమ్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలని అల్లరి చేస్తుండు. అండ్ ఎండ మస్తు కొడుతుంది, సో అందుకే తను ఫాస్ట్గా వెళ్ళిపోయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ మా నానమ్మ అండ్ కనిపించేది మా పిన్ని అనమాట. మా నానమ్మ సైడ్ నుండి నాకు రిలేటివ్ అవుతారు. సో మా నానమ్మ మళ్ళీ నా దగ్గరికి వచ్చి పరిచయం చేస్తుంది. అండ్ వీడియోలో కనిపిస్తాయి ఏమైనా చెప్పు అని అంటే, నా మనవడు మనవరాలు కేక, నా మనవడు నా మనవరాలు అంటే నాకు మస్తు ఇష్టం అని చెప్తుంది అనమాట, ఏం చెప్పాలో తెలియక. అండ్ వీడియో రికార్డ్ అవుతుంది అనగానే చూసేస్తుంది అనమాట, ఏడబెట్టిన వీడియో అని చెప్పి. అండ్ ఇట్లా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు వస్తూనే ఉంటారు. అందరినీ రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ మన దగ్గర కెమెరామెన్ అవైలబుల్ లేరు కాబట్టి ఉన్న కొద్ది మందినే కవర్ చేశాను అనమాట. అండ్ అందులో కొంతమంది బాబాయిలు, పిన్నులు, తర్వాత అత్తలు, మామలు, ఇలా చాలామంది రిలేటివ్సే ఉన్నారనమాట. అండ్ మా మమ్మీ. అండ్ మోస్ట్లీ ఈ వీడియోలో మా డాడీ అసలు ఎక్కడ కనపడరు, బికాస్ డాడీ బిజీ ఉండే వడ్డించే కార్యక్రమం దగ్గర. అండ్ మమ్మీ కూడా అక్కడక్కడే కనిపిస్తుంది అనమాట, ఇక తను కూడా బిజీ ఉండేసరికి. అండ్ ఇక్కడ కనిపించేది బాబాయ్ అనమాట, వెనకాల ఉంది కదా పిన్ని, మమ్మీ వాళ్ళ బాబాయ్ కూతురు. సో కూతురు వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ పిల్లలు అనమాట. సో వీడియోలు మేము కూడా చూస్తాం కదరా, నువ్వు పరిచయం చేసేటప్పుడు వీడియో చూపించుకుంటే పరిచయం చేస్తే అల్లుడికి కూడా గుర్తుంటుంది అని చెప్తే మళ్ళీ అప్పటికప్పుడు ఫోన్ తీసుకొచ్చి వీడియో తీస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మా బాబాయ్ కూతురు కూడా నందు దగ్గరికి వెంటనే ఉరికొచ్చింది. సో దాన్ని కూడా ఒక వీడియోలో తీసుకుంటే మెమరబుల్గా గుర్తుండిపోద్ది అని చెప్పి తీసుకున్నా. మా పెళ్ళికైతే రాలే, ఎందుకనంటే అప్పుడే పుట్టిందనమాట, ఒక మంత్స్ బేబీయే. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ దగ్గరికి కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో అందరు తనతో కాసేపు అలా టైం స్పెండ్ చేశారు. ఆ తర్వాత రీల్స్ ఇద్దాము, తర్వాత డ్యాన్సెస్ చేద్దాము అని మనకు తెలిసిన వాళ్ళందరూ డ్యాన్స్ చేద్దాం రా అని అడిగిర్రు. సో మనం కాదనలేం కదా, ఫాస్ట్గా ఉరికిపోదామని చెప్పి వాళ్ళకంటే ముందు మనమే రెడీ అయినాం అనమాట. సో అట్లా అందరిని గ్యాదర్ చేసి రీల్స్ కోసము, వీడియోస్ కోసము కాకుండా నార్మల్గా మెమరబుల్గా గుర్తుండాలి అని చెప్పి అందరిని గ్యాదర్ చేసి స్టార్ట్ చేసినాం అనమాట డ్యాన్సులు చేయడము. అవన్నీ కూడా వీడియోలు వస్తాయి, చూసేయండి ఓపిక్గా. బాయ్. ఈ వీడియో అయితే చూసారు కదా, ఇంకా డ్యాన్స్ వీడియోస్ అన్ని షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో చూస్తూనే ఉండండి మన ఛానల్ని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మంచి మంచి కంటెంట్తో మీకు నచ్చే వీడియోస్ తోటే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనురాధ గుడిశాల. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ అండ్ చెల్లి భరత్ ఇవన్నీ కలిపే ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. బాయ్, సైనింగ్ ఆఫ్.